పుష్ప 2 మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలుసు. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమాతో అల్లు అర్జున్ బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలు కొట్టేశాడు. ఊహించని స్థాయిలో ఈ మూవీ కలెక్షన్లను రాబట్టింది. ఏకంగా 1800 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక పుష్ప 2 సెట్స్ పై ఉండగానే తన నెక్స్ట్ సినిమాను త్రివిక్రమ్ తో చేస్తున్నట్లుగా ప్రకటించాడు బన్నీ. దీంతో పుష్ప 2 పూర్తి కాగానే అల్లు అర్జున్ చేసే సినిమా ఇదే అని అంతా అనుకున్నారు. కానీ అనుకోకుండా మధ్యలో కాలీవుడ్ స్టార్ దర్శకుడు అట్లీ వచ్చాడు. ఇందుకు ఒకంత త్రివిక్రమే కారణమని చర్చ జరుగుతుంది. ఈ సినిమాను భారీగా ప్లాన్ చేస్తున్నాడు త్రివిక్రమ్. మైథాలజీ టచ్ తో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించబోతున్నాడు. అందుకే కాస్త టైం తీసుకున్నాడట మాటల మాంత్రికుడు. ఈలోపు అట్లీతో సినిమా చేయాలని అల్లు అర్జున్ భావిస్తున్నాడట. చాలా కాలం నుండి ఈ కాంబినేషన్ గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ ఇద్దరు వేరు ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల డిలే అవుతూ వస్తుంది. ఫైనల్ గా ఇప్పుడు బన్నీ అట్లీ ప్రాజెక్ట్ కు రంగం సిద్ధమైనట్లుగా ఇండస్ట్రీ ఇన్సైడ్ టాక్. అంతేకాదు ఈ మూవీలో హీరోయిన్ గురించి కూడా చాలా వార్తలు వైరల్ అవుతున్నాయి. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ ని లాక్ చేశాడట అట్లీ. బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ ని బన్నీకి జోడీగా ఫిక్స్ చేసినట్లుగా రూమర్ వినిపిస్తుంది. అయితే ఈ వార్త ఎప్పటి నుంచో వినిపిస్తున్నప్పటికీ క్లారిటీ లేదు. సినిమా అనౌన్స్మెంట్ వస్తే గానీ పుకార్లకు చెక్ పెట్టలేము.